సరే, మీ కాల్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలంటే నాన్న జ్ఞాపకంగా అమ్మ దాచుకున్న ఆ నగల్ని ఎలాగైనా తీసుకొచ్చి అమ్మకి ఇవ్వాలి. ఈ ఎస్ఐ వాళ్ళని పని కాకపోతే అప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ వాడి కమిషనర్ గారికి చెప్పైనా పోలీసుల దొంగని పట్టుకొని బంగారాన్ని రికవర్ చేసేలా ట్రై చేయాలి. బావా, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఓ, అత్తయ్య నగలు ఎలా పోయాయో, ఎలా ఆ నగలు తీసుకురావాలో అని ఆలోచిస్తున్నావా? బావా, ఇలాంటి వాటి గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవటం దేనికి? సరాసరి వెళ్ళి పోలీసులకి కొంచెం డబ్బు పడిస్తే వాళ్లే ఎంక్వైరీ ఫాస్ట్ అప్ చేసి నగలు రికవరీ చేస్తారు. డబ్బుతో అన్ని పనులు అవ్వవు. డబ్బులతో అవ్వని పనులంటూ ఉండవు బావా. నేను డబ్బులతో ఇప్పుడు బంగారాన్ని కొనగలను, కానీ మా నాన్న ఇచ్చిన బంగారాన్ని మాత్రం కొనలేను కదా. ఇక్కడ నేను మా అమ్మ విలువిస్తుంది బంగారానికి కాదు, మా నాన్న జ్ఞాపకానికి. బావా, నీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది. నువ్వు ఎలాగైనా ఆ బంగారాన్ని తెచ్చి అత్తయ్యకిస్తావు. కాకపోతే ఆ దొంగని త్వరగా ఐడెంటిఫై చేసి వాడి నుంచి ఆ బంగారాన్ని రికవరీ చేయటం, ఇదంతా కొంచెం లేట్ అవుతుంది. మన సిస్టంలో ఇదంతా కొంచెం లేట్ ప్రాసెస్. దాన్ని స్పీడప్ ఎలా చేయాలో నీకు తెలుసు కదా బావా, అదే చెయ్యి. బావా, ఈ విషయం మాట్లాడటానికి ఇది సమయమో సందర్భమో నాకు తెలీదు, కానీ నీకొకటి చెప్పాలి. ఏంటది? మా నాన్న మన కోసం ఒకటి పంపించారు. ఏం పంపించారు? ఫ్లైట్ టికెట్స్. ఎందుకు? ఎందుకంటావేంటి బావా? కొత్తగా పెళ్లైన నవదంపతులకి ఫ్లైట్ టికెట్స్ దేనికోసం ఇస్తారో తెలీదా? మావయ్య గారు దేనికోసం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారో నాకు తెలియక కాదు, కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు కదా. ఆయనకు అర్థమయ్యేలాగా నువ్వైనా చెప్పాలి కదా. ఏం చెప్తాను బావా, మనకి పెళ్ళైంది కానీ ఒక అచ్చట ముచ్చట ఏమీ లేదు. అసలు మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళలా ఉన్నామా? ఏంటో, నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నీలో నవ్వనేది చూడలేదు. ఎప్పుడూ సీరియస్ గా ఉంటున్నావు.